హరి ఓం. ఓరి ఉప్మా పీకే అలియాస్ పొట్టకుండ అలియాస్ పిచ్చి కుంక అలియాస్ పిల్లకాకి. ఆ మోడీ అనేవాడు నీకు చాలా మంచి గిఫ్ట్ అందున వేదిక మీదే ఇచ్చాడు కదా, చాక్లెట్. మేము చిన్న పిల్లలకి ఇస్తాం. నా దగ్గరకు వచ్చే నర్సరీ పిల్లలకి, స్కూల్ పిల్లలు అందరికీ ఏ పద్యమో నేర్చుకుంటే, లేదు వచ్చి ఇంత సేవ చేస్తే చాక్లెట్లు ఇస్తాం మేము. అదే చాక్లెట్ నీకు వేదిక మీదే ఇవ్వబడింది. అర్థమైందా ఇప్పటికన్నా? ఒరి ఉప్మా, ఒరే పిల్లకాకి, పిచ్చుకుంక, చాక్లెట్ తింటూ పక్కకి లాడుకో అని చెప్పాడు. మోడీ అనేవాడు డిస్కో డాన్సర్. రామోజీ అన్నవాడు డ్రామాలు మాత్రమే వేయగలడు. ఇతడు డిస్కో తెక్క వేయగలడు. ముగ్గురు కలిసి వేశారు కదా వేదిక మీద. భ్రమరావతికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ జరగాలని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే వర్షం వస్తే కృంగిపోయే నేల, పంట భూమి, దానికి ఇంకా మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు అని అంటున్నాడే. చంబా ఎంత కుళ్ళి కృషించి పురుగులు పట్టి మంచాన పడి చావు రాక చావు కోసం ఏడుస్తూ బ్రతకాల్సింది. అది సామాన్యుల శాపం. నేను కూడా ఇస్తున్న శాపం. ప్రభుత్వ భూమి విస్తారంగా ఉన్న ఏ దొనకొండలోనూ కట్టకుండా రైతుల నుండి భూమి లాక్కుని రియల్ ఎస్టేట్ దందా చేస్తారా? దానికి నీ సపోర్టా సినిమావాడా? మొహానికి మేకప్ వేసుకొని గంతులేసే నీకు కనీసం స్వయం ప్రతిభ కూడా లేదు. డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్ వాగడం తప్పితే సొంత ప్రతిభ ఉండుంటే నీ సొంత డైరెక్షన్లో సినిమా జానీలు పులుసు గెలిసిపోయి ఉండేవి కాదు. నీలాంటి వాళ్ళని చూసి ఎగురుతున్నారే అంధ అభిమానులు, సినిమా అభిమానులు సర్వనాశనం అవుతారు. సత్యాన్నిగాక భ్రమల్ని బలపరుస్తున్నందుకు. దట్స్ ఆల్. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ పీకే. పిల్ల కాకి పిచ్చి కుంక చాక్లెట్లు తింటూ ఇంటికెళ్ళి పడుకో. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా పరిశీలించుకోండి. దట్స్ ఆల్.